సౌత్ ఆఫ్రికాతో 3 వన్డేల సిరీస్కు టీమిండియా స్క్వాడ్ను బీసీసీఐ తాజాగా అనౌన్స్ చేయగా రెగ్యులర్ కెప్టెన్ అయిన శుభ్మన్ గిల్ ఇంజూరీ కారణంగా దూరం అవడంతో పాటు వైస్ కెప్టెన్ అయిన శ్రేయస్ అయ్యర్ కూడా ఇంజూరీతో అందుబాటులో లేకపోవడంతో వికెట్ కీపర్ అయిన కేఎల్ రాహుల్కు ఈ వన్డే సిరీస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పచెప్పారు. ఇక గాయపడ్డ గిల్ స్థానంలో తెలుగు ప్లేయర్ అయిన తిలక్ వర్మ చోటు దక్కించుకోగా దాదాపుగా ఏడాది తర్వాత వికెట్ కీపర్ రిషబ్ పంత్ వన్డే టీంలోకి వచ్చాడు. ఆస్ట్రేలియా టూర్లో వన్డే స్క్వాడ్లో ఉన్న అక్షర్ పటేల్తో పాటు మొహమ్మద్ సిరాజ్లకు ఈ సిరీస్కు చోటు దక్కకపోగా ఆస్ట్రేలియా టూర్కు ఎంపిక అవ్వని జడేజా అక్షర్ పటేల్ ప్లేస్లో మళ్ళీ తిరిగి జట్లోకి తెచ్చాడు. ఇక దేశవాళీ క్రికెట్లో దంచి కొడుతున్న సిఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కూడా వన్డే టీంలోకి రాగా బూమ్రాకి అయితే రెస్ట్ ఇచ్చారు. మొత్తంగా స్క్వాడ్ అనేది ఈ విధంగా ఉంది. రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, రుతురాజ్ గైక్వాడ్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షదీప్ సింగ్, ధ్రువ్ జురేలు ఈ స్క్వాడ్లో ఉండగా టీమిండియా స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11 చూద్దాం. ఈ టూర్కు సంబంధించిన టీమిండియా స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11 చూసినట్లయితే ఓపెనర్స్గా రోహిత్, అదేవిధంగా యశస్వి జైస్వాల్ రాబోతుంటే, వన్ డౌన్లో విరాట్ కోహ్లీ ఆడబోతుంటే, 4వ స్థానంలో తిలక్ వర్మ, 5వ స్థానంలో కేఎల్ రాహుల్, 6వ స్థానంలో రిషబ్ పంత్, 7వ స్థానంలో జడ్డు, 8వ స్థానంలో నితీష్ కుమార్ రెడ్డి, 9వ స్థానంలో కుల్దీప్ యాదవ్, 10వ స్థానంలో హర్షదీప్ సింగ్, 11వ స్థానంలో హర్షిత్ రాణా లేదన్నట్లయితే ప్రసిద్ధ్ కృష్ణాలలో ఒకరు తుది జట్లో ఉండడానికి అవకాశం ఉంది. మీ యొక్క ప్లేయింగ్ 11ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్.